ఆనంది. ఆనంది, నీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా? 2 నెలల నుంచి రావటం లేదు డాక్టర్. అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి కదా. అంటే ఒక్కోసారి ఇలా జరుగుతుందని కషాయం తాగాలని మా అమ్మ చెప్పింది. తాగాను, అయినా రావడం లేదు. కేర్లెస్నెస్, ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం. అవును, నిన్న నీతో పాటు ఒక అతను వచ్చాడు కదా, అతను నీకేమవుతాడు? నా కాబోయే భర్త. మంచివాడేనా? చాలా మంచివాడే డాక్టర్. అవును, రిపోర్ట్స్లో ఏముందో చెప్పకుండా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు డాక్టర్? తను రాకుండా నిన్ను మాత్రమే పంపించాడు కదా, అందుకే అడిగాను. అయ్యో, నాతో పాటు తను కూడా వచ్చాడు. తన చెల్లెలు హాల్ టికెట్ మర్చిపోతేను ఇవ్వడానికి కాలేజ్కి వెళ్ళాడు. తను ఎలాంటివాడు అని ఎందుకు అడిగారు? నేనింతగా అడుగుతున్నానంటే ఏదో అర్థం ఉందని. అర్థం చేసుకోలేని అమాయక స్థితిలో ఉన్నావు నువ్వు. నీది పల్లెటూరు అని చెప్పావు కదా, అందుకే ఇలా ఉన్నావు. డాక్టర్, నేను పల్లెటూరు దాన్నే కావచ్చు, కానీ నాకు ధైర్యం ఎక్కువ. చెప్పండి డాక్టర్, ఏం పర్లేదు. అడుగుతోందిగా డాక్టర్, చెప్పేయండి. చెప్పండి డాక్టర్. నువ్వు తల్లిగా పోతు. ఏంటి? ఎస్, యు ఆర్ ప్రెగ్నెంట్. నువ్వు గర్భవతివి. చాలు, ఆపండి. డాక్టర్ అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా? అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నిన్ను తల్లించేసి ఏదో సాకు చెప్పి ఒంటరిగా వదిలి వెళ్ళిపోయినా ఆ అశ్విన్ గురించి నీకింకా అర్థం కాలేదా? ఆపండి. అసలు అశ్విన్ గురించి మీకేం తెలుసని ఇలా నోరు జారుతున్నారు? తనని మీరు దగ్గరుండి చూసారా? లేకపోతే నలుగురు తన గురించి చెడుగా మాట్లాడుకుంటుంటే మీరు విన్నారా? ఇంకా చూసేదేముంది, వినేదేముంది? నా కళ్ళ ముందే ఇంత పెద్ద సాక్ష్యం కనపడుతుంటే. చాలే, ఆపండి. నా అశ్విన్ మీరనుకుంటున్నట్టు నీచుడు కాదు. తను నిప్పు లాంటి వాడు. మోసం అంటే ఏంటో కూడా తనకి తెలియదు. ఇప్పటి వరకు తను ఏనాడు నాతో తప్పుగా ప్రవర్తించలేదు. కలలో కూడా నా విషయంలో అశ్విన్ గీత దాటడు. అంత మంచి మనిషి మీద అలాంటి నింద వేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఏమ్మా, ఇది హాస్పిటల్ అనుకుంటున్నావా లేదా మీ పల్లెటూరు అనుకుంటున్నావా? ఇలా అరుస్తావేంటి? మా పల్లెటూరు మీ సిటీల కంటే చాలా నయం. అక్కడ మీలాగా మనుషుల గురించి అడ్డుగోలుగా మాట్లాడరు. అవును, మాది పల్లెటూరే. నేను పల్లెటూరు నుంచి వచ్చిన దాన్నే. కానీ నేను ఎలాంటి దాన్నో తెలుసా? నేను ఎలాంటి పెంపకంలో పెరిగానో తెలుసా? ఎన్నో పద్ధతులు, కట్టుబాట్ల మధ్య గౌరవంగా పెరిగిన దాన్ని. మా నాన్న డబ్బు కంటే పరువు మర్యాదలకే విలువనిచ్చే మనిషి. అలాంటి గొప్ప ఇంట్లో పుట్టిన నా మీద ఇంత పెద్ద బండ వేస్తారా? ఈ వార్త గాని మా అమ్మ నాన్న వింటే
ఏమవుతుందో తెలుసా? వాళ్ళ గుండెలు పగిలిపోతాయి. మీరే కాదు, ఎవరెన్ని చెప్పినా నాకు నేనేంటో తెలుసు, నా అశ్విన్ ఏంటో తెలుసు. మా ప్రేమ ఎంత గొప్పదో, మేము ఎంత పవిత్రంగా ఉన్నామో మాకు మాత్రమే తెలుసు. చూడమ్మా ఆనంది, నువ్వు గర్భవతి అని చెప్పడం వల్ల నాకు కలిగే లాభం ఏంటి? లాభమే, లాభమే, డబ్బుల లాభం. మా దగ్గర డబ్బు గుంజాలని మీ ఆలోచన. ఇలాంటి లేనిపోనివి చెప్పి వీళ్ళని రోజు హాస్పిటల్ చుట్టూ తిప్పచ్చు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగొచ్చు అని ఇలా ప్లాన్ చేశారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? షట్ అప్! డబ్బు కోసం ఒక ఆడపిల్లతో నువ్వు గర్భవతివని అబద్ధం చెప్తారా? సరే, మేము అబద్ధం చెప్తామే అనుకో, మరి ఈ రిపోర్ట్ సంగతి ఏంటి? ఇది నీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్. నువ్వు 6 వారాల గర్భవతివని చెప్తుంది. ఇది నీ యూరిన్ టెస్ట్ రిపోర్ట్. ఇందులో కూడా అదే చెప్తుంది. మరి దీనికేమంటావు? డాక్టర్వి కదా, తలరాతలు మారుస్తారు, కాగితాల మీద గీతలు కూడా మారుస్తారు. చాలు, ఆపుతావా? నువ్వేమైనా పెద్ద అంబానీ కూతురువా, అమెరికా అధ్యక్షుడి కూతురువా? నీ దగ్గర డబ్బు గుంజడానికి? పోన్లే పాపం అని నీ మంచి కోసం 4 మంచి మాటలు చెప్తే డాక్టర్ గారి మీద నోరు పారేసుకుంటావా? సిస్టర్, నువ్వేం మాట్లాడకు. లేకపోతే ఏంటి డాక్టర్? తనన్నని మాటలు అంటుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు? వయసులో ఉన్న ఆడపిల్లతో నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్తే ఎవరికైనా ఇలాగే కోపం వస్తుంది. చూడమ్మా ఆనంది, నువ్వు నా మాట నమ్మొద్దు, నేనిచ్చిన రిపోర్ట్స్ ని నమ్మొద్దు. నీకే హాస్పిటల్ మీద నమ్మకం ఉందో అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకో. బట్ వన్ థింగ్, ఆ రిపోర్ట్స్ కూడా నువ్వు తల్లివి కాబోతున్నావనే వస్తుంది. అది మాత్రం నిజం. ఇంకొకసారి ఆ మాట అంటే మాత్రం నేను ఊరుకోను. మీరే కాదు, నన్ను పుట్టించిన ఆ దేవుడు దిగి వచ్చి చెప్పినా నేనిది నమ్మను.